కర్ణాటకలో గత కొన్ని నెలలుగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదానికి తెరపడింది. హిజాబ్పై నిషేధం ఎత్తివేస్తూ సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని శనివారం నుంచి ఉపసంహరించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. ఇక ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. గత బీజేపీ ప్రభుత్వం హిజాబ్పై నిషేధాన్ని విధించింది. ఇక ప్రస్తుతం నిషేధం ఎత్తివేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాగా హిజాబ్ వివాదంపై తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ಅದು ವಾಪಸ್ ತಗೊಂಡ್ಬಿಡ್ತೀವಿ. ಈಗೇನು ಹಿಜಾಬ್ ಇಲ್ಲ. ಈಗ ಹಿಜಾಬ್ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಈಗ ಗೊತ್ತಾಯ್ತಾ? ಆದೇಶ ವಾಪಸ್ ತಗೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ನಾನು. ಈಗ ಡ್ರೆಸ್ ಹಾಕೊಳ್ಳೋದು, ಊಟ ಮಾಡೋದು ನಿಮ್ಗೆ ಸೇರದ್ದು. ನಾನು ಯಾಕೆ ನಿನ್ಗೆ ಅಡ್ಡಿಪಡಿಸ್ಲಿ? ನೀವು ಯಾವ ಡ್ರೆಸ್ ಹಾಕತ್ತಿ ಹಾಕೊಳ್ಳಪ್ಪ, ನೀವು ಯಾವ ಊಟ ಮಾಡ್ತೀಯ ಮಾಡು. ನನಗೆ ಯಾಕೆ? ನಾನು ಊಟ ಮಾಡೋದು ನಾ ಮಾಡ್ತೀನಿ, ನೀವು ಊಟ ಮಾಡೋದು ನೀವು ಮಾಡ್ತೀಯ. ಅದು ನಿನ್ನ ಹಕ್ಕು, ನನ್ನ ವೆರಿ ಸಿಂಪಲ್, ವೆರಿ ಸಿಂಪಲ್. ನಾನು ಧೋತಿ ಮತ್ತೆ ಜುಬ್ಬ ಹಾಕತ್ತೀನಿ, ನೀನು ಪ್ಯಾಂಟು ಶರ್ಟ್ ಹಾಕಿದ್ರೆ ಹಾಕೋ. ನೀನು ಅಲ್ವಾ? ತಪ್ಪೇನಿದೆ ಇದರಲ್ಲಿ? ತಪ್ಪೇನಿದೆ? ಅದಕ್ಕೆ ಓಟ್ಗೋಸ್ಕರ ರಾಜಕೀಯ ಮಾಡಬಾರ್ದು. ಓಟ್ಗೋಸ್ಕರ ರಾಜಕೀಯ ಮಾಡಬಾರ್ದು. ನಾವು ಓಟ್ಗೋಸ್ಕರ ರಾಜಕೀಯ ಮಾಡಲ್ಲ. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక సర్కార్, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆయన సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. విద్యా సంస్థలో ఉన్నటువంటి హిజాబ్ నిషేధాన్ని ఆయన ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి అయితే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే. మధు, ఈ కర్ణాటకలో హిజాబ్ వివాదం అనేది మరోమారు ఒక ప్రజలకు వచ్చింది. అయితే ఇంతకు ముందు హిజాబ్ ధరించకూడదు అనే దాని మీద బ్యాన్ చేసిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాని బ్యాన్ ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించడంతో మరోమారు ఇదైతే వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ కర్ణాటకలో బీజేపీ అంటే బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద హిజాబ్ ధరించకూడదు, పాఠ విద్యా సంస్థల్లో హిజాబుతో సహా మతపరమైన దుస్తులు ఏవి కూడా వేసుకురాకూడదు అనేది ఆ బ్యాన్ విధించడం జరిగింది. అయితే దాంట్లో అప్పట్లో కర్ణాటక హైకోర్టు కూడా అదే నిర్ణయాన్ని, అంటే బ్యాన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అక్కడ హైకోర్టు కూడా ఇచ్చింది. దాని తర్వాత అది కూడా సుప్రీంకోర్టులో కూడా ఆ వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రచారంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది హిజాబ్ దాన్ని రద్దు చేస్తాము, ఆ నిషేధాన్ని అది ఎత్తివేస్తాం అనేది కూడా కాంగ్రెస్ ప్రచారంలో చెప్పడం జరిగింది. కాబట్టి తాజాగా ఈ మొత్తం కూడా సిద్ధరామయ్య నిన్న అఫీషియల్ గా ఈ రోజు నుంచి కూడా హిజాబ్ బ్యాన్ ని రద్దు చేస్తున్నామని ప్రకటించడంతో రేపటి నుంచి అంతా కూడా అన్ని చోట్ల విద్యాలయాల్లో మొత్తం కూడా మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హిజాబ్ ను ధరించడానికి అవకాశం వచ్చింది వీటికి. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు హిజాబ్ వివాదం మళ్ళీ దాన్ని బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తారా, లేకపోతే మిగతా హిందూ సంస్థలు కానీ వీళ్ళంతా కూడా ఏ విధంగా స్పందిస్తామనేది అయితే చూడాలి. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటనతో ఈ మొత్తం కూడా ఈ హిజాబ్ వివాదం అనేది మరోమారు తెరపైకి వచ్చిందనేది చెప్పొచ్చు. మరి రైట్, థ్యాంక్ యూ కేకే.